ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో గోదావరి జిల్లాలో 400 ఏళ్ళుగా అక్కడి వాళ్ళు ప్రతి సంవత్సరం పెద్ద ప్రబల పండుగ జరుపుకుంటారు. అక్కడ ఎటువంటి గుడి కట్టలేదు, గోపురం కూడా లేదు. 12 ఎకరాల ఖాళీ తోట మాత్రమే ఉంది. ఇది కాలు దిగి వెళ్తాం, సీల్లో దమ్ము నీటిలో దిగి వెళ్తాం. జనం చాలా విచిత్రంగా బీభత్సంగా చూస్తారు. 11 గ్రామాలు కలిసి జరుపుకునే పెద్ద పండుగ. ఏదైనా కారణం వల్ల ఏ ఒక్క గ్రామం జగ్గన్న తోటలకు రాకపోతే అక్కడ ప్రబల పండుగ ఆగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఓల్డెస్ట్ ఫెస్టివల్. ఇలా సౌత్ ఇండియాలో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ కల్చర్ వేరు, ట్రెడిషన్ వేరు, భాష వేరు. కోనసీమలో కల్చర్కి ట్రెడిషన్కి ఇచ్చే రెస్పెక్ట్ దేనికి ఇవ్వరు. ఒక గంట ఉన్న అరగంట ఉన్న పొగడులు గిగుడులు వేడి 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 ఆ ఇంటిగా శుభ్రంగా తిన్నాక ఇది కాదండి. అక్కడ గట్టి మూపైనా సరే అవి తొంగసాపు వేసుకుని తోటలోను కూర్చుని వేడి వేడి ఎంత రేటైనా తినేవారండి. ఓల్డెస్ట్ ఫెస్టివల్ అక్కడే, కొబ్బరి తోటలు అక్కడే. కొబ్బరికాయ తప్ప మాకు ఇంకేం తెలియదండి. వ్యవసాయం సంగతి తెలియదండి. ఈనాడు ఇవన్నీ బాగా తెలుసు మాకు. ఇక ఎత్తే బతుకుతుంది, ఇక ఎత్తే పోద్ది అన్న లెక్కలో ఉంటుంది. వెంటనే కల్చర్ని, ట్రెడిషన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కోనసీమ వెళ్ళాను. కోనసీమ పాపులర్ కల్చర్, వాళ్ళ మర్యాదలు. ఫోన్ చేసేసే కాబట్టి నేను తినేసిన తర్వాత తీరుబడిగా మాట్లాడుకున్నాను. చాలా చెప్పాలి మీరు. యు నో వాట్, అక్కడ గాలి ఎఫెక్టో లేక వాటర్ ఎఫెక్టో తెలియదు, కానీ ఆ సెన్స్కి ఫీల్ అవుతాం. ఒక మంచి ప్లేస్కి వచ్చాం, టైం స్పెండ్ చేసాం, వెళ్ళిపోయాం అనే ఫీలింగ్లోనే ఉండిపోతాం. జెన్యున్గా చెప్తున్నా, వాళ్ళ కల్చర్కి అలవాటు పడితే బయటికి రావడం చాలా కష్టం. ఈ వీడియో కాన్సెప్ట్ మేకింగ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ నా ఫ్రెండ్ చంద్రశేఖర్ చందు. వన్ డే కాల్ చేశాడు. 11 ఊర్లు ఉంటాయి. 11 శివాలయాలు మాట. 11 పేపర్లో ప్రతి ఊరి నుంచి ఒక్కొక్క పేపర్ తీసుకొచ్చి ఓ ప్లేస్ లో పెడతారు టోటల్. ఓకేనా? దాంట్లో 2 పేపర్లు వచ్చేసి కాలువ దాటుకుని వస్తాయి. అది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది స్టోరీ. అది ఎప్పటి నుంచి జరుగుతుందంటే 400 years నుంచి జరుగుతుందన్నమాట. 400 ఏళ్ళ చరిత్ర. కాన్సెప్ట్ చెప్పాడు, స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను కూడా రీసెర్చ్ చేశాను, అంతా ఓకే అయ్యింది. వీడియో కంటిన్యూ చేసే ముందు అందరికీ స్మాల్ నోట్, ఇలాంటి ఎఫర్ట్స్ పెట్టి తీసే వీడియోస్ చాలా ఎక్స్పెన్సివ్. చూసిన వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కైండ్లీ డూ దట్. ఇలాంటి పెద్ద పెద్ద స్టోరీస్ నా సైడ్ నుంచి పడుతూనే ఉంటాయి. వీడియో చూడండి. ఫేమస్ ఆఫ్ జగ్గన్న తోట. నీకు తెలిసింది ప్రబల పండుగ అని, కానీ నేను అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి వాళ్ళతో తిరిగిన తర్వాత నా ఒపీనియన్ మార్చుకున్నాను. 100 అందరూ రావాల్సిందే. ఫ్యామిలీస్తో సహా అందరూ దిగుతారు. చెప్పాను, యుఎస్ఏలో ఉన్నా, యూకేలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ కల్చర్ మీద రెస్పెక్ట్తో ఇక్కడికి వచ్చేస్తారు. మొత్తం అల్లుళ్ళండి, కూతుర్లండి, మనవాళ్ళండి, మొత్తం బొంబాయిలో ఉన్న, అమెరికాలో ఉన్న కాడ ఈ గ్రామానికి వచ్చేస్తారండి. సరదాగా వచ్చేస్తారండి. ఆ 4 రోజులు 5 రోజులు ఎంగేజ్ చేస్తారు. ఐ రీచ్డ్ కోనసీమ ఫర్ ది షూటింగ్. ఇది పెద్ద లవర్ బాయ్ అందులో వచ్చేస్తే. హాయ్ గైస్, ఇప్పుడు ప్రవాల్ అసలు ట్రూత్ ఆఫ్ జగ్గన్న తోట ఏంటి? 400 years ఓల్డ్ ఫెస్టివల్. అప్పటికిప్పటికి డెవలప్ అవుతుందండి. పూర్వానికి ఇప్పటికి జనాభా పెరుగుతాం, విచిత్రంగా జనం రావటం, ఎన్నో దేశాల నుంచి రావటం ఎక్కువగా డెవలప్ అయిందని తీర్థం. మా పూర్వం చిన్నప్పుడు 2 ఎడ్ల బళ్ళు మీద వచ్చేవారు. 2 ఎడ్ల బళ్ళు, ఎన్ని బళ్ళు అంటే 100,000 బండ్లు. ఇప్పుడు కార్లు, మోటార్ సైకిళ్ళ మీద రావటం జరుగుతుంది. 2 ఎడ్ల బండి కాబడుతుందా? గంగలకూరు నుంచి బోల్డ్ బండి అండి, అగ్గురాల నుంచి బోల్డ్ బండి అండి, 2 ఎడ్ల బండి అండి. అసలు ఖాళీ ఉండేది కదండి రోడ్డు. అంతప్పుడు ఎవరు లేరండి, అంతే. దీంట్లో నిజమెంత?
కొన్ని దశాబ్దాలుగా డెవలప్ అవుతున్న కల్చర్ అప్పటికంటే నా చిన్నతనానికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. మరి నా చిన్నతనంలో అంటే చెప్పిన ప్రభాల ఊగివి ఇప్పుడు అన్నీ కూడా డెవలప్మెంట్. ఇప్పుడు అంటే టెక్నాలజీ టూ మచ్గా ఉంది కదా మరి. యూనో టెక్నాలజీ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా అన్నీ పెరిగాయి. నాకు ఇప్పుడు నా 60+ ఆమె సీనియర్ సిటిజన్. అంతే ఏంటంటే నా అనుభవం ఏంటంటే ఇక్కడ అప్పటికి ఇప్పటికి తేడా ఉంటాయి. నేను రీసెర్చ్ చేసిన దానికి ఆర్టికల్లో చూసిన దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని నేను క్వశ్చన్ చేసుకున్నా. కాలువలు కౌసలు ఇలా నదులు ఇవన్నీ కలిస్తే సముద్రంలోకి ఎలా కలుస్తాయో మనుషులు కూడా బంధాలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నీ బంధాలు పెట్టారనమాట. అందుకే ఈ పండగ వచ్చిందంటే అందరూ కలుస్తారు. దీని యొక్క స్పెషల్ అది. వీళ్ళు చెప్పిన దానికి నా రీసెర్చ్కి 80% మ్యాచ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫెస్టివల్ ప్రబల తీర్థం. దీని హిస్టరీ ఏంటి? అప్పట్లో ఈ ప్రభలు ఉండేవి కాదుట. ఈ అర్చకులు ఈ భజంత్రీలు కాగడాలతో బొట్టల్లో పెట్టుకుని తీర్థం తీసుకెళ్ళేవారట. పొద్దునుంచి సాయంత్రం దాకా తట్లో పెట్టుకుని ఆ తర్వాత కొలి ఉండి తిరిగి ఇంటికి వచ్చేసేవారు. దీన్ని ఇలా కట్టడం అని చెప్పడంతో ఈ వెదురు బద్దలు తాటి సోలంతో ఈ ప్రభను కట్టి ఇదే ప్రభ వాహనం కింద ఏర్పడి ఈ గత ఆ పరంపర ఇలా ఈ నేటి వరకు కొనసాగుతుంది. బిహైండ్ ద స్టోరీ 400 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో కరువు వచ్చింది. అప్పటి కాలంలో కరువు వచ్చింది. ఎప్పుడైతే కరువు వచ్చిందో ఆ కరువుని మనుషుల్ని ఇచ్చేయాలని చెప్పి వీళ్ళు వెలిసి అందరినీ భాగభాగ్యాలని కల్పించాలని ఈ కరువులని ఈ క్షయాన్ని తెప్పించాలని వాళ్ళు ఏం చేశారంటే ఈ రూపంగా ఇలా వెళ్తారు. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఆ ఊరి ప్రజల దగ్గరకు వచ్చి ఊరు కరువు నుండి అందరూ బాగుండాలి అని చెప్పి ఒక ఖాళీ తోటలో ప్రబల తీర్థం జరిగించమని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రబల తీర్థం జరుగుతూనే ఉంది. అక్కడ గుళ్ళు గోపురాలు ఏముండవు. అక్కడ మాకు జరిగే తోటనే గుడి గోపురం. రేపు ఇతకే తీరాలన్నంత మంది వస్తారు నీకు. కమింగ్ టు ద రియాలిటీ, ఇది ఒక ఊరి సమస్య కాదు. 11 ఊర్లు కలిస్తేనే అందరూ బాగుంటారు, అది వాళ్ళ సెంటిమెంట్. 11 ఊర్లు కలిస్తేనే ఏకాదశ రుద్రులు తోటలోకి వస్తారు అని వాళ్ళ నమ్మకం. అగ్రహారం మొదలుకుని గంగలకూరు దాకా, నేదునూరు మొదలుకుని వ్యాఘ్రేశ్వరం దాకా, పాలగుమ్మి మొదలుకుని మొసలిపిల్లి దాకా ఏకాదశ రుద్రులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొలువై ఉండడం. అందరూ కూడా 16వ తారీఖున జగ్గన్న తోట అనే 12 ఎకరాల తోటలో ఏ విధమైన గుడి గోపురం లేకుండా అక్కడ ఉత్సవమూర్తులు ఈ ప్రభవాహనం మీద ఉండడం అన్నది నిజంగా అదృష్టం. ఇది కాలు దిగి వెళ్తాం, సీల్లో దమ్మునీటిలో దిగి వెళ్తాం. జనం చాలా విచిత్రంగా బీభత్సంగా చూస్తారు చాలానే. ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ కోనసీమ. కోనసీమను వాడుకోవాలే కానీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆయన చేసేవాడు కొబ్బరికాయ వ్యాపారం పూర్వం. ఆయన చనిపోయాడు. పూర్వం కొబ్బరికాయ వ్యాపారం బాగా చేసేవాడు ఆయన. పైకి ఎగిపోతే బాగా చేసేవాడు. మేము పైకే బోళ్ళకి వేస్తామండి. ఇదిగో మళ్ళీ మందం అండి కొబ్బరికాయ. అందుగురించి కొంచెం తగ్గింది. రాకపోతే అన్ని రాసిన ఖాళీ ఉండేది కాదు. ఎంతగా డొక్క తీసేసాం కదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రిటిష్ గవర్నమెంట్ మనల్ని రోల్ చేస్తున్న టైంలో, అలాగే దేశం వదిలి వెళ్ళిపోతున్న టైంలో వాళ్ళు కోనసీమను వదిలి వెళ్ళడానికి చాలా బాధపడ్డారు. బ్రిటిష్ కూడా మన కోనసీమ వదిలిపెట్టినాక ఏడుతెళ్ళాడంట. ఆ రోజుల్లో ఎన్నో తరాలుగానే కోనసీమ దానికే ఎంతో ఇసారం పడ్డాడంట. బొంబాయిలో ఎన్నో రాజమహల్ కట్టాడు. అవన్నీ కట్టినా సరే ఆడికి ఇష్టం లేదు. మన కోనసీమ కోసం వాడు ఎంతో ఇసారంగా వెళ్ళిన కథ ఇది కథ చెప్పున్నారు. కోనసీమలో ల్యాండ్ అవ్వగానే నా ఫ్రెండ్ రిసీవ్ చేసుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. నా వీడియో మనం బెతకు అదిగో. సో అది ముచ్చట. ఇది ఆల్మోస్ట్ 6 years నుంచి మా బాండింగ్ ఇది. అవునా. ఈ ఊర్లో ఒకటి స్టోరీ తీయాలని అన్నాడు. ఇంకా ఫైనల్గా ఇప్పుడు సెట్ అయింది ఇది. సో మామ ఇంకేంటి మంచి మామ. సో వాళ్ళ ఫ్యామిలీ అందరినీ పరిచయం చేశాడు. మా పెద్ద అమ్మాయి, ఈయన మా పెద్దల్లుడు గారు, ఈయన మా కోళ్ళు, ఈయన పెద్ద మానవుడు, ఈయన రెండో మానవుడు. నాకు చిన్న పాప కొడుకు ఈయన, మూడో ఆయన, నాలుగో ఆయన. ఇది ఫ్యామిలీ మొత్తం ఉమ్మడి ఫ్యామిలీ. వాళ్ళందరూ కలిసే ఉంటారు. హాయ్ గాయ్స్, నేను మీ మిస్టర్ సతీష్ కుమార్ 1.2.
సచ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ప్రభని మేక్ చేయడం. ప్రభ కట్టడం ఈ నాట్ పాసిబుల్, ఎందుకంటే 1 వీక్ హ్యావ్ టు బిఫోర్ స్టార్ట్. ఎందుకంటే ఒక వారం రోజుల ముందు నుంచే స్టార్ట్ చేస్తాను నేను. ఎందుకంటే ఆ ఫ్రేమ్ కట్టడం, అట్లా డెకరేట్ చేయడం ఇట్లాంటివి కూడా బోల్ టైం పడుతుంది. సో ప్రభని మేక్ చేయడానికి మెయిన్గా 3 మెటీరియల్స్ కావాలి. 1 బ్యాంబూ స్టిక్స్, 2 తాటిపట్టి, 3 కాటన్ గ్లాస్. సో ఈ బ్యాంబూ స్టిక్స్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఎక్కువ, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ షేప్స్లోకి ఈజీగా ఫ్లెక్సిబుల్ చేయొచ్చు. అండ్ అలాగే కాస్ట్ అనేది చాలా చీప్గా ఉంటుంది అండ్ వెయిట్లెస్ కూడా. ఇది వెదురు బద్దలతో తయారైన ప్రభ అంటే వెలగడం అని, వాహనం అని అర్థం. ఇవన్నీ వెదురు బద్దలతో తయారవుతాయి. ఈ వెదురు బద్దలు ఒక 10 రోజుల ముందు కాలువలో నానబెడతాం, ఎందుకంటే ఈ షేపు రావడం కోసం. ఇంకోటి తాటిపట్టి. తాటి చెట్టుని పీసెస్గా కట్ చేయడమే తాటిపట్టి. అందులోకి ఒక పట్టి తీసుకుంటారు. మధ్యలో ఉన్నది సోలం అంటారు, అది తాటితో తయారైన సోలం, దాన్ని సోలం అంటారు. ఇది ఈ సోలంలో ఈ ప్రభబద్దల్ని యూ షేపులో ఉంచి నారకట్లతో కట్టి ఈ షేపులోకి తీసుకొస్తాం ప్రభని. ఈ కాటన్ గ్లాస్ ఎందుకు వాడతారంటే ప్రభను అందంగా చూపించడం కోసం. రంగురంగుల బట్టలు దీన్ని కట్టడం వల్ల ఒక విధమైన అందం వస్తుంది ప్రభకి. ఇది ఎందుకు కడతారండి మామూలుగా? ఈ క్లాత్ అందం కోసమే ప్రభ అందంగా కనపడాలంటే. ఇది ఏ రంగు కూడా ఎరుపుని మించి డామినేట్ చేయదు, అందుచేత ఎరుపు అన్నది అందం కోసమే ఉంటుంది. ఇంకా ఏ రంగు వేసినా మీకు ఆ క్లారిటీ రాదు. ఒకప్పుడు ప్రభ అనేది 40 to 50 feet వరకు ఉండేది, అంటే అంత హైట్ ఉన్నదని మోసేవారు. ఇప్పుడు అలా కాదు, 15 to 20 feetకి తగ్గించేశారు. ప్రభలు మాత్రం చాలా ఎత్తులో ఉండేవి, విపరీతమైన ఎత్తులో ఉండేవి. కాలక్రమేణా ఈ విద్యుతీకరణ జరగడం వల్ల ప్రభల హైట్ తగ్గిపోయింది. అయ్యి బాబా పెవలంటే అండి ఇంతంత కాడి మనుషులు కూడా అంత అలా ఉండేవారు. రైతులు మనుషులు ఉండేవారండి. ఇక్కడ వ్యవసాయం చేయించేవారు కదా, వాళ్ళ రైతులు కాపలా తోటలకు కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా బ్రాహ్మణులకు వాళ్ళు వచ్చి ఎర్లీ మార్నింగ్ ఈ 11 ఊర్ల ప్రభలు జగ్గన్న తోటకి స్టార్ట్ అవ్వాలి. ఎవరు ఊరి ప్రభ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. గంగల్కుర్రు అగ్రహారం, ఈ 2 ప్రభులు కౌశిక్ నదిని దాటుకుని తీసుకెళ్తారు. సో ఎందుకంటే వీళ్ళకి పూర్వం నుంచి ఏదైతే ఉందో రూటు, ఆ రూట్నే తీసుకుంటూ వెళ్తారు. వీళ్ళ రూట్ మార్చరు. పక్కన బ్రిడ్జ్ వేసున్నా సరే బ్రిడ్జ్ మీద చల్లరు, వాటర్లో దిగి దీని వాకం వెళ్ళినప్పుడనే నడిచేళ్ళు వాళ్ళు ఉండక నుంచి తీర్థం నడిచెళ్ళు. ఇప్పుడు అంటే రోడ్డు పెద్ద రోడ్డు అడుపుందండి. అసలు ఆ కాలం నుంచి అవతలనే ఇస్తారు, ఎంత అలకుండా అన్ని నడిచేళ్ళు ఒకదానికి ఒకరు వెళ్ళిపోవాలి మనం. అబ్బో పెద్ద వంతునే వేసేసారండి ఏకంగా. డైరెక్ట్ తీర్థంలోకి వెళ్ళా తోటలో. ఇదేంటి గుడిసెళ్ళని తీసుకెళ్తానమాట పేవన్. గుడిసెలతో తొక్కించుకుంటా తీసుకుని వెళ్ళిపోతామండి అక్కడ. మూడు జనం ఉన్నాడు, అక్కడ కాలు ఉండదు మీరు చెప్తాను అమ్మరండి. ఇలా ఇంటుకునిలా ఉంటారు, అంత అలా ఉంటుందండి అక్కడ. జనం చాలా ఉంటారండి, ఒకరి మీద ఒకరు పడిపోతారండి. జనం అంత అలా ఉంటారండి. ఇక్కడ ఎత్తుకుంటే డొంకలేండి, చెరుకు తోటలేండి, అన్నీ ఎరగొట్టకుండా పోయేవారండి. ములగ చెట్లు ఏంటి, కాస్త అడ్డే ఉన్నాడు, అంటు తోట ఏంటి, తొక్కుకుంటూ పోవడం ఇంకా అడనాక లేదు. సో ఎప్పుడైతే ఈ ప్రభలు స్టార్ట్ అవుతాయో మొత్తం ఊరు వాళ్ళు అందరూ దండం పెట్టుకుంటారు, అక్కడికి వచ్చి వాళ్ళు రివార్డ్స్ ఇచ్చుకుంటారు. ప్రభ వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ వైర్స్ టచ్ అయినా ఎటువంటి ప్రమాదం జరగకూడదని చెప్పి పవర్ ఆఫ్లో ఉంటుంది. అలా తీసుకువెళ్తూ కౌశిక్ రివర్ దగ్గరికి వస్తుంది. కాలు దిగిన పేవలు 2 గంగలకూరు అగ్రహారం. ఆ 2 దిగిన కానీ జనం అంతా ఆ కాలు దిగుతాం, కాలు ఎక్కుతాం, జనం అంతా అక్కడే ఉంటారు. అప్పుడు ఈ 2 వెళ్ళేగిన దాకా తీర్చకూడదండి. ఈ 2 వెళ్ళాక ఇలాగ ఎక్కారు కదా ఏటవాళ్ళుగా. మళ్ళీ దిగినాక కొట్టుకుంటారు కొంచెంసేపు. అక్కడ బాగా దిగినాక అది మీకు కొంచెంసేపు ఆల్చం కూడా పెడతారు అక్కడ. ఈ జనం అది జారినాక. ఎప్పుడైతే కౌశిక్ నది దగ్గరికి వచ్చిందో ప్రభ, లక్షల మంది జనం గ్యాదర్ అవుతారు. 11 ఊర్లు నేను 11 సేవలు వస్తాయండి. జనం మాత్రం కొన్ని లక్షలండి. ఆ 2-4 గంటలు తీర్థమైనా
ఎంతో వైభోగం అండి. ఈ అగ్రహారం వ్యవధి వెళ్ళాకనే అది అక్కడ దిగాక మళ్ళీ లంకించుకుంటారు వెళ్ళిపోవటం. అప్పుడు దాకా పొద్దున్న దాకా అలాగే ఉంటాయండి. కానీ మా ఊరు పేవ వచ్చినప్పటికి మా గ్రామ పేవ కాళ్ళు దిగి అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో దిప్పినప్పటికి పేవలో నీళ్ళు వేసిపోతాయి. అప్పటితో తీతం కూడా అయిపోయినట్టు లెక్కండి. పూర్వం నుంచి అయిపోయిన లెక్కండి. మా పేవ ఎత్తి అయిపోయినట్టండి. అయినా సరే వీళ్ళు వాటర్లోకి దింపిన తర్వాత ఎంతోసేపు ఉంచుతారు, యాక్టివిటీస్ చేస్తారు, ప్రభను తిప్పుతారు సరదాగా. ఆ కౌశిక్ రివర్ దాటి ఎప్పుడైతే జగ్గన్న తోటలోకి ఎంటర్ అవుతుందో ఇంకా అక్కడితో జాతర అయిపోయినట్టే. జగ్గన్న తోటకి రీచ్ అవుతాయో మిగతా ప్రభలు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయిపోతాయి. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు తీసుకెళ్ళిపోతారు. ఇంకా అదే ఫైనల్ టచ్. సో అప్పుడు అక్కడ ఉన్న జనం క్రౌడ్ గ్యాదరింగ్ మాత్రం ఇంకా ఎవరు అడ్డొచ్చినా ఏం వచ్చినా అని చూడరు, తోసుకుంటూ వెళ్ళిపోతారు అక్కడ నుంచి. అంత క్రౌడ్ ఉంటుంది. ఎవరిని హ్యాండిల్ చేయరు, ఎవరెవరు ఉన్నారో అని పట్టించుకోవడానికి కూడా ఉండదు. प्रभाला तीर्थम पर केंद्रित आंध्र प्रदेश की झांकी आंध्र प्रदेश को चावल का कटोरा और अन्नपूर्णा भी कहते हैं। संक्रांति आंध्र प्रदेश का प्रमुख రిపబ్లిక్ పరేడ్లో కోనసీమ ప్రభల పండుగని రికాగ్నైజ్ చేయడం వీళ్ళ డెడికేషన్కి ఇచ్చిన రెస్పెక్టే. అండ్ అలాగే ద హిందూ న్యూస్ ఆర్టికల్లో స్పెషల్గా చెప్పడం ఒక ప్రౌడ్ మూమెంట్ వీళ్ళకి. మోస్ట్ ఇంపార్టెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇది స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్మెంట్ చేయడం, దట్స్ అ గుడ్ మూవ్. జగ్గన్న తోట ప్రభల తీర్థానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనేది ఒక చిన్న ప్రకటన కాదండి, ఇది మన సంస్కృతికి దక్కిన గౌరవం. ఫ్యూచర్లో ఇంకా పెద్దగా ప్రమోట్ చేసి కల్చర్ని ఎక్స్పాండ్ చేస్తారని అది నా థింకింగ్. నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్తో మళ్ళీ కలుగుతాను. టాటా.